ఇంకా 500 బెడ్ 600 బెడ్ స్థలం కూడా ఉండాలి కదా, అది జరిగే పని కాదు. పక్కన అనకాపల్లి కూడా ఉంది. అంచేత ఇది నాకు ఏమంటారు దత్తపు మానస పుత్రిక లాంటిది, మానస పుత్రిక లాంటిది. కాబట్టి మీరు కూడా మాకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు, దాంట్లో డౌట్ లేదు. నేను చాలా మంది కలెక్టర్తో అంత కలిసి పనిచేసాం. మీలాగా ఫోన్కే డైనమిక్ గా రిప్లై కలెక్టర్ని చూడలే. అంచేత మీకు అప్పుడు కూడా నర్సీపట్నం ప్రజలు రుణపడి ఉంటారు. ఇక్కడ పబ్లిక్ కూడా ముందుకు వస్తున్నారు, డోనర్స్ కూడా అందరూ వస్తున్నారు. ఇప్పుడు అదే నేను అక్కడ అమెరికాలో కరోనా గునిపూడి వచ్చారు పెద్దలు. ఈ కరోనా అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు, మా ఏరియా. మొన్న వచ్చి సార్ నేనేదో హెల్ప్ చేస్తాను హాస్పిటల్కి అని చెప్తే, నేను డిమాండ్ చేయను, నీ ఇష్టం ఉంటే చెయ్యన్నాను. చేస్తే ఇవన్నీ కూడా ఇవ్వడానికి తీసుకొచ్చారు. ఇలాగ అందరూ వస్తున్నారు. మా నర్సీపట్నం దగ్గర ఒక 200 మంది కుర్రోళ్ళు అమెరికాలో ఉన్నారు. ఈ కుర్రోని చూసి వాళ్ళందరూ కూడా ఇప్పుడు నాకు ఫోన్ చేస్తారు, ఏం చేయమంటారు చెప్పండి, ఏం చేయమంటారు చెప్పండి. నాకు ఏమీ చెయ్యొద్దు, రోడ్లు కానీ ఏమి అవుతుంది చూసుకుంటాం, మెడికల్ సైడ్ హెల్ప్ చేయండి అని చెప్పి, స్కూల్స్ మెడికల్ సైడ్స్ రెండు హెల్ప్ చేయమని చెప్పని వాళ్ళందరూ ముందుకు వస్తున్నారు. మీ సహకారం ఉంది, వాళ్ళ సహకారం ఉంది, దేవుడి సహకారం ఉంది. థ్యాంక్ యూ అమ్మా. ఈ ఆయుష్ హాస్పిటల్ ఎందుకు పెట్టామంటే, ఇప్పుడు చూశారు పిల్లలు ఆసనాలు వేయడం కానీ ఇవన్నీ కూడా రకరకాలు ఉన్నాయి. ఇది హెల్త్కి సంబంధించిన విషయం. మనం ఏం చేస్తున్నాం, హెల్త్ కేర్ ఇప్పుడు తీసుకున్నామంటే సర్టన్ ఏజ్ దాటిపోయిన తర్వాత హెల్త్ కేర్కి వెళ్తున్నాం. అప్పుడు వరకు మన ప్రాబ్లమ్స్ రావు కదా, వచ్చిన తర్వాత హెల్త్కి వెళ్తున్నాం. అలాగే కాకుండా చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి ఈ యోగా కానీ ఆసనాలు కానీ అలవాటు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అప్పుడు నేను దీన్ని ప్రపోజ్ పెట్టడం జరిగింది. నాలుగు లేట్ అయినా ఇవాళ ఓపెన్ చేసుకున్నాం. అంచేది ఇక్కడ కొంచెం స్టాఫ్ కూడా పికప్ చేసుకొని మనం ఇక్కడ మన హై స్కూల్స్ ఉన్నాయి. ప్రతి హై స్కూల్లో కూడా మినిమం 10 మెంబర్స్ కన్నా ఈ యోగాని నేర్పాలన్నది నా టార్గెట్. ఎక్కువ చేసినా పర్లేదు, మినిమం 10 మెంబర్స్ చేస్తే ఆ 10 మెంబర్స్ మిగతా పిల్లలకు నేర్పుతారు. మా స్టాఫ్ అందరికీ స్టాఫ్ అవసరం లేదు. ఈ 10 మెంబర్స్ కానీ కరెక్ట్గా ఫీజు ఇవ్వగలిగితే ఈ 10 మెంబర్స్ హై స్కూల్ మిగతా పిల్లలకి ఇస్తారు. నాకు ఉద్దేశం ఏంటంటే ఒక 6 నెలలు మీకు టైం అమ్మా, 6 మంత్స్ టార్గెట్. ఈ 6 మంత్స్ టార్గెట్లో మినిమం 200-300 మంది పిల్లలకి ఈ ఆసనాలు నేర్పి నర్సీపట్నం ఎన్టీఆర్ రామారావు స్టేడియంలో ఒక బిగ్ షో ఏర్పాటు చేయాలి ఈ పిల్లల చేత. ఆ పిల్లల షోకి అన్ని హై స్కూల్ నుంచి పిల్లలు వచ్చి చూడాలి, అది నా ఉద్దేశం. అంతే 6 మంత్స్లో మనం ట్రైనర్ ఎవరు చూశాను, యోగా ట్రైనర్ ఉన్నారు. బాబు నువ్వు నీదే బాధ్యత, మినిమం 200 మందికి ట్రైనింగ్, 200 మంది షో పెడదాం. హై స్కూల్లో అందరు పిల్లలు పిలుద్దాం, స్టేడియంలో కూర్చోబెడదాం, ఈ పిల్లల చేత ఆసనాలు వేద్దాం. వాళ్ళు చూసి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ పడుతుంది. అప్పుడు ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ చెక్ చేసుకోవడం అవుతుంది. కాబట్టి అది నా ముఖ్య ఉద్దేశం, అదమ్మా నా ముఖ్య ఉద్దేశం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మరి ఈరోజు కలెక్టర్ గారు కూడా వచ్చారు, వారికి మెడికల్ సైడ్ వచ్చినటువంటి ఆఫీసర్లందరికీ నా నమస్కారం తెలుస్తూ ప్రెస్ వారికి నమస్కారం. నర్సీపట్నం హాస్పిటల్ గురించి నేను ప్రత్యేకంగా మీకు చెప్పనవసరం లేదు, మీ అందరికి తెలిసిందే. నేను ఎమ్మెల్యే అవ్వకముందు ఫస్ట్ టైం 83 ముందు మేడం ఇక్కడ చిన్న పెంకుటిల్లు అంటారు కదా, దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో, పెంకుటి చిన్న పెంకుటి టైల్ హౌస్ ఉండేది ఇక్కడ. దాంట్లో 8 బెడ్ 9 బెడ్ హాస్పిటల్ అప్పుడు నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యేటోటికి చూసి దీన్ని డెవలప్ సైట్ ఉంది, బాగానే ఉంది, హాస్పిటల్ అనుకున్నా. మరి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఫస్ట్ 83లో, అందరికి తెలిసిన విషయమే. అప్పుడు యంగెస్ట్ ఎమ్మెల్యే నేను ఆంధ్రాలో. అతను ఎందుకు యంగెస్ట్ ఎమ్మెల్యే ఎవరంటే పలానా అయ్యన్న పత్రిక అంటే పిలమన్నారు. పిలవమంటే అప్పుడు వెళ్ళాను నేను. వెళ్తే చూసి నీ వయసు ఎంత అంటే 25 years అన్నాను. ఎవరు యంగెస్ట్ ఎమ్మెల్యే స్టేట్ అన్నాడు, భుజం తట్టేలాగా.
అతను రామారావు గారి స్టైల్ మీకు తెలుసు కదా, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అంటే నేను అన్నాను, మాకు హాస్పిటల్ కావాలి సార్ అన్నాను. ఓకే, హాస్పిటల్ లేదా అన్నాడు. లేదు సార్ అన్నాను. ఓకే అని చెప్పి 100 బెడ్ హాస్పిటల్ ఫైల్ తెమ్మని చెప్పి సంపించాడు. అలా పుట్టింది ఈ హాస్పిటల్. తర్వాత అలాగే ఎదుర్కొంటూ వచ్చింది. ఎంతో ఏజెన్సీ ఏరియా కూడా ఇక్కడికి వస్తారు ఎక్కువ. తర్వాత చింతపల్లి కానీ పాడేరు కానీ 9 హాస్పిటల్ ఉండేవి కాదు. చంద్రబాబు వచ్చింది, డెవలప్ అయింది. అయినా సరే ఏజెన్సీ కానీ ఇక్కడికి వస్తారు. అక్కడ తున్నించి కూడా డెలివరీకి ఇక్కడికి వస్తారు. డెలివరీ స్పెషాలిటీ ఇక్కడ మొదటి నుంచి తున్నించి వచ్చేస్తారు. నేను అడిగి మీ హాస్పిటల్ ఉంది కదా అంటే లేదంటే ఇక్కడికి వచ్చేస్తారు. అంత ఫేమస్ హాస్పిటల్ అమ్మా. అది మొదటి నుంచి నాకు అదే ఇంట్రెస్ట్, 10 మంది పనికి వస్తాయని చేసాం. హాస్పిటల్ కూడా దీన్ని ఇప్పుడు 150 హాస్పిటల్. యాక్చువల్గా జియో ప్రకారంగా అయితే 150, కానీ అనాథరైజ్డ్గా 220 ఉంది ఇక్కడ ఎక్స్ట్రా. సరే అలా మెయింటైన్ చేస్తున్నాం అనుకోండి. యాజ్ ఫర్ జియో అయితే 150. నేను మొన్న హెల్త్ మినిస్టర్ గారికి కూడా డిఓ లెటర్ పంపించాను. ఆల్రెడీ బెడ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మేము రన్ చేస్తాను, మీరు జియో ఇవ్వండి సార్ అంటే 200 బెడ్కి అప్గ్రేడ్ చేయడానికి ఒప్పుకుంది, గవర్నమెంట్ ఒప్పుకుంది. ఇది గోయింగ్ అని అనుకున్నాను. ఫైల్ కూడా రన్ అవుతుంది, ఆటోమేటిక్గా అయిపోతుంది. అంతవరకు ఓకే. నేను ఇంకా స్ట్రీమ్ లైన్ చేయాలమ్మా. చాలు, ఇంత అంతకంటే అవసరం లేదు. అనకాపల్లి ఉంది, ఇప్పుడు ఇక్కడికి వచ్చింది, తుని ఉంది, అన్ని హాస్పిటల్ కూడా బాగా డెవలప్ అయ్యాయి. కాబట్టి ఇది లోడ్ తగ్గుతుంది నా దృష్టిలో. అయితే దీన్ని ఇలాగే మెయింటైన్ చేస్తే సరిపోద్దమ్మా.